సార్ నమస్కారం సార్. జనసేన పార్టీ జనవాణి కార్యక్రమం స్టార్ట్ చేసి ఇక్కడ ప్రజల సమస్యలు నేరుగా అందుకునేటట్టు ఇక్కడ మనకి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎంపీలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రోడ్డు మీద కూర్చోబెట్టి పనిచేద్దాం. ఎలా అనిపిస్తుంది సార్ ఈ కార్యక్రమం అనేది? ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆట్ల సత్యనారాయణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి. జనసేన అంటేనే ముందు గుర్తొచ్చేది మాట మీద నిలబడే పార్టీ, సమస్యను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది. అదే నినాదంతో జనసేన పార్టీ ప్రజల్లోకి వచ్చింది. ఆ పోరాట ఫలితమే ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయ్యి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం స్థాపించడం జరిగింది. సమస్య ఆయన గతంలోనే ఇదేం కొత్త కాదు, అధికారంలో లేనప్పుడు కూడా జనవాణి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆ జనవాణి కార్యక్రమాన్ని అప్పట్లో అధికారపక్షమైన వైఎస్ఆర్సీపీ అడ్డుకోవడానికి నానా విధాల ప్రయత్నాలు చేసింది. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటపడుతున్నాయని ఆ రోజుల్లో వైజాగ్లో జరిగిన జనవాణి కార్యక్రమే ఉదాహరణ. ఎందుకంటే జనవాణికి హాజరైన వాళ్ళందరినీ మీద కేసులు పెట్టి జనవాణి కార్యక్రమం అవ్వకుండా చేశారు. అవన్నీ ప్రజలు గుర్తించి చూసి ఓటు వేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారం ఇచ్చారు. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు విజన్ ఏంటంటే ప్రతి దానికి జవాబుదారీతనం ఉండాలి, జవాబుదారీతనం ఉంటేనే ఏదైనా ప్రజలకి సంక్షేమమైన అన్నీ అందుతాయి అన్న సిస్టంలో ఆయన పనిచేస్తున్నారు. అదే భాగంలో ఈరోజు రాష్ట్ర కార్యాలయం జనసేన పార్టీలో మా 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలతో సహా షెడ్యూల్ వేసి రోజుకి 2 రోజులకు ఒక ఎమ్మెల్యే గారు ప్రజల సమస్యల యొక్క ఆర్జీలను స్వీకరించి ప్రత్యక్షంగా తక్షణమే సమస్య పరిష్కారమయ్యే దిశగా కృషి చేస్తున్నారు. మిగతా సమస్యలు ముఖ్యంగా ఇందులో జరుగుతున్నాయి ఏంటంటే ఎక్కువ సమస్యలన్నీ భూ అక్రమతగా కబ్జాలు సంబంధించినవి వస్తాయి, రెవెన్యూ సంబంధించిన అంశాలు వస్తాయి. ఆ సమస్యలపై మా ఎమ్మెల్యేలు తగిన సూచనలు ఇచ్చి వారికి ఏ విధంగా పరిష్కారం అవుతుందో చూసి వీళ్ళ చేతిలో ఉన్నది వెంటనే మాట్లాడి చేసి పెడుతున్నారు. సార్ ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అన్ని కొత్తగా అనిపిస్తుందండి. ఇప్పుడు రీసెంట్ గా కూడా చూసుకుంటే పంచాయతీకి నిధులు పెంచి 100 రూపాయలు 10,000 చేసి 250ని 25,000 చేసి మనకి స్వతంత్ర దినోత్సవాలు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా ఘనంగా జరిపించండి, స్వతంత్ర వీరుల్ని వాళ్ళు సత్కరించండి, పారిశుద్ధ్య కార్మికులు సత్కరించండి అని చెప్పి, ఇవే కాకుండా ప్లాస్టిక్ ను వాడడం తగ్గించండి, ఓన్లీ ఏదైతే ప్రకృతి సిద్ధంగా వచ్చినట్లు వాడడం ఎక్కువ అలవాటు చేసుకోండి అని చెప్పి, మట్టి వినాయకులు ఎక్కువ వాడండి అని చెప్తున్నారు. ఏంటి సార్ ఏ నిర్ణయం తీసుకుని అన్ని కొత్తగానే ఉన్నాయి? ఈయన రాజకీయ విధానం ఎలా ఉండబోతాయి అంటారు రేపటి రోజుల్లో కూడా? నేను ఒకటి చెప్తాను సార్, మా పార్టీ సిద్ధాంతాల్లో 7 సిద్ధాంతాల్లో ముందుది ఎక్కువగా ఇచ్చేది పర్యావరణ పరిరక్షణ. పర్యావరణ పరిరక్షణ సంబంధించే ఆయన మొట్టమొదటిసారిగా ఆ శాఖను కూడా ఆయనే చేతిలో పెట్టుకున్నారు. ఈరోజు రాష్ట్రంలో కొన్ని అనధికారిగా పర్యావరణం పాటించకుండా చేస్తున్న ఫ్యాక్టరీల అందరికీ గుండెల్లో పరిగెట్టి దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ప్రభుత్వం ముందుగానే నోటీసులు ఇవ్వకుండానే దానికి ఏర్పాట్లు చేసుకునే వ్యవహారంలో ఉన్నారు. ఇంకో సిద్ధాంతం ఏంటంటే అవినీతి నిర్మూలన. అవినీతి నిర్మూలన మా పార్టీలో 7 సిద్ధాంతాల్లో అదొక సిద్ధాంతము. అవినీతి నిర్మూలన గురించి అంటే మనం దీని గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు స్వతంత్ర వేడుకలు కానీ గణతంత్ర దినోత్సవ వేడుకలు కానీ జరుపుకోవాలంటే ఎవరో పక్క దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర డొనేషన్లు తెచ్చి, ఎవరో కాంట్రాక్టర్ దగ్గర డొనేషన్లు తెచ్చి చేసేవారు. అలా చేయడం వల్ల ఏంటంటే ఆ కాంట్రాక్టర్ మళ్ళీ ఇదే అధికారిని ఫేవర్ అడుగుతాడు, అక్కడి నుంచే అవినీతి స్టార్ట్ అవుతుంది. ఇలాంటివి జరగకూడదని ఉద్దేశంతో ప్రతి మేజర్ పంచాయతీకి 25,000, మైనర్ పంచాయతీకి 10,000 కేటాయించి స్వతంత్ర దినోత్సవ వేడుకలు ప్రజల్లోకి ఏ భావంతో మనం చేసుకుంటున్నామో దాని యొక్క ఆదర్శం ఏంటి, దాని యొక్క అంశం ఏంటని ప్రతి తెలిపి విద్యార్థులకేటి, చిన్నపిల్లలకేటి, పెద్దవాళ్ళు చదువుకున్న గృహిణులు వాళ్ళందరికీ స్వతంత్ర దినోత్సవ వేడుకల గురించి తెలియజేయాలి. వాళ్ళ గురించి ఆ స్వతంత్రం సంపాదించడం కోసం ఎంతో మంది త్యాగం చేస్తే గానీ స్వతంత్రం రాలేదు. ఆ త్యాగం యొక్క ఫలితం ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ రోజు యువత నానా రకాలుగా పెడదావ పడుతున్నారు, దాని విలువ తెలియదు. దానికి ఆ విలువ తెలియక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే రకరకాల మారక ద్రవ్యాలు సేవించి రకరకాలుగా యువత పెడదావ పడుతున్నారు. అది విద్యార్థి దశ నుంచే వారి యొక్క త్యాగ ఫలాలు తెలుసుకొని వారు ఒక క్రమశిక్షణతో ఉంటారని ఈ నిధులు కేటాయించడం అది జరుగుతుంది.
సార్ ఆయన ఏది చేసినా కొత్త కాదు, ముందు నుంచి అనుసరించుకొని చేసిన దాన్ని పాటిస్తున్నారు. అదే జనసేన పార్టీ యొక్క లక్ష్యం కూడా. సార్ సార్ ఇప్పుడు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి రాజకీయం అనేది గతంలో బిఫోర్ ఎలక్షన్స్ ముందు, ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత అనేటువంటి ఉంది సార్. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు ఆయనకున్నంత ఫైర్ ఏ రాజకీయ నాయకుల్లో చూడాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని నేను అదపాతాలను తొక్కుతానన్నాడు, ఈ రోజు తొక్కు చూపించాడు. కానీ కాకపోతే ఏంటంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి మాట విధానం కానీ, పవన్ కళ్యాణ్ గారి పనితీరు కూడా మొత్తం కొత్తగా అనిపిస్తున్నాయి సార్. ఎక్కడా కూడా ఒక మాట కూడా మాట్లాడతలేదు, ఎంతసేపు పని మీదే దృష్టి. అంటే వేరే సమస్య ఉందంటే సార్ పవన్ కళ్యాణ్ ఉన్నట్టు స్పందిస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా ఎవరి మీద కామెంట్ చేయట్లేదు. ఏంటి సార్ సడన్ గా అంత మార్పు వచ్చింది సార్లో? సార్ రాజకీయం అన్నది ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటే వ్యవస్థలో పాత వైసీపీ ప్రభుత్వము అంత ముందు జరిగే పార్టీలు చేసేయి. బురద జల్లుకుంటే సమస్య తీరదు కదండి. బురద జల్లుకుంటే సమస్య తీరదు. చేతకాని తనంతోనే ఈ రోజు వైసీపీ అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయింది. ఎందువల్ల వెళ్ళిపోయిందంటే అతను చేతకాని ప్రతి ఒక్కళ్ళ మీద వాళ్ళు బురద జల్లేవారు. సమస్య అడిగితే దాన్ని తీర్చడం మానేసి నువ్వు ఇలాగాని వ్యక్తిగత విషయాల మీద వాటి మీద పెట్టేవారు. పవన్ కళ్యాణ్ గారు విజన్ ఏంటంటే రాష్ట్రంలో ఆయన త్యాగం చేసాడు. ఒక విధంగా చెప్పాలంటే జనసేన పార్టీని చాలా విధంగా త్యాగం చేసి ఆయన ఎంతో తగ్గి ఈరోజు వైసీపీని అదాల పాతాళానికి తొక్కేస్తారన్నది అది చిన్న మాట కాదండి. ఒకవేళ ఏ తేడా వచ్చినా ఎంత దారుణంగా ఉందనో ఊహకి అందని విషయం. కానీ ఆయన స్టెబిలిటీ, ఆయనకున్న విజన్ బట్టి ఆ మాట అన్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వాన్ని అదాల పాతాళానికి తొక్కేశారు. ఎవరు ఊహించింది? ఈ రాబోయే రోజుల్లో చూస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ పార్టీకి పూర్తిగా రాజీనామాలు చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే మొన్న కూడా కిలారి రోసయ్య గారని, ఇప్పుడు రీసెంట్ గా కూడా చూసుకుంటే ఆల నాని గారిని, ఇలా చాలా మంది కూడా ఒకరి తర్వాత ఒకరు సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నారు. ఏంటి సార్ ఇంకా పార్టీకి మనుగడ లేదంటారా? యాక్చువల్లీ మొన్న కూడా మన జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసినప్పుడు వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్ లో కలిపేస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా వచ్చింది. ఖచ్చితంగా అది నిజమైతే ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు లేనట్టేనా? సార్ ఒక మాట అడుగుతున్నాను మీకు, ఈ క్వశ్చన్ అడిగినందుకు. ఒక విజన్ ఉన్న లీడర్కి ఎంతమంది అయినా సపోర్ట్ చేస్తారు. అతనికి విజన్ లేదు. ఇప్పుడు కూడా అర్థపర్థం లేని ఆరోపణలు. ప్రభుత్వం ఏం చేస్తుంది, దాన్ని సంబంధించిన ఆరోపణలు చేయడం మానేసి ఇప్పటికి కూడా నేను పలావ్ పెట్టాను, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతాను అంటున్నాడు, అందుకు నమ్మి ఓటేశారు, ఉన్నది కూడా పెట్టలేని పరిస్థితి ఉందని పనికిమాల కామెంట్స్ అన్ని చేస్తున్నాడు. ఈ పనికిమాల కామెంట్స్ చేసి ఇంకా అతనికి ఎప్పుడైనా చూసారా మీరు? ఏ ప్రెస్ మీట్ అయిన కానీ ఏదైనా అంతర్రాష్ట్ర సమస్యలపై వేరే రాష్ట్రాలతో చర్చలు జరపడం కానీ గత 5 ఏళ్ల కాలంలో మనం ఎక్కడా చూడలేదు సార్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ రాజు, తెలుగు సరిగ్గా మాట్లాడలేడు. ఆయనంతా క్రిమినల్ మైండ్. చూస్తే నవ్వేస్తుంది. ఏటి ఇంట్లో ఖర్చులకి నెలకి 3 కోట్లు అంట, ఏటి చిరుతిండ్లకి స్నాక్స్ కోసం 3 కోట్లు ఖర్చు పెట్టారు. స్నాక్స్ కోసం 3 కోట్లు అంట. ఎంత సిగ్గుమాల చర్య. రెండోది కూడా ఎలకలు పట్టడానికి 1,40,00,000 ఎలకలు పట్టడానికి 1,50,00,000 ప్రజాధనం ఏంటంటారు? అవినీతి. ఈ రోజు రాష్ట్ర ఖజానాల తూట్లు మొత్తం ఖాళీ అయిపోయి ఉన్నాయి. ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు సరైన నిర్ణయం తీసుకొని మంచి వాళ్ళ చేతిలో పెట్టినందుకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను పాదాభివందనం చేస్తున్నాను. సార్ ఆయన పదవి ఎక్కినప్పుడు కూడా నేను అసలు ₹1 జీతం తీసుకుంటాను అన్నాడు. మరి ₹1 జీతం అని చెప్పి మరి ఏంటి సార్ ఎంత వేస్టేజ్ ఖర్చు పెడుతున్నారు? ఇంకా ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి మీద 37 క్రిమినల్ కేసులు ఉన్నాయండి. అతను చెప్పిన దానికి చేసిన దానికి చాలా తేడా ఉంది. చాలా తేడా ఉంది. అతను క్రిమినల్ మైండ్ ఉన్నవాడు. ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చాడు. ప్రజలను మోసగించి పరిపాలన చేశాడు. అధికారులను బెదిరించి రకరకాలుగా ప్రలోభ పెట్టి ఈ రోజు చాలా మంది అధికారులకి, వాళ్ళకి కొమ్ము కాసిన అధికారులకి ఈ రోజు ఇప్పుడు కూడా పోస్టింగ్లు లేవు. వాళ్ళకి తగిన శాస్తి జరుగుతుంది. ఏంటంటే వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వైసీపీ ప్రభుత్వం వచ్చేస్తుందని అంత రూడ్గా పోయి ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఈ రోజు మన జనసేన పార్టీ ఆఫీస్కి అర్జీలు వస్తున్నాయంటే ముఖ్యంగా వచ్చి ల్యాండ్ కబ్జాలు, ఆ ల్యాండ్ కబ్జాల మీదే అర్జీలు వస్తున్నాయి. ఆ అర్జీలని మా జనసేన ప్రభుత్వం కంపల్సరీ సమస్య లేకుండా తీరుస్తుందని. ఫైనల్ గా ఒక్క మాట, జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఎటువైపు వెళ్తుందంట? అంటే బెంగళూరు ప్యాలెస్ కి, తాడేపల్లి ప్యాలెస్ కి తిరిగిందని బట్టి ప్రజల సమస్యల మీద
పోరాడింది ఏం కనబడతలేదు. మీరైతే ఆయన ఎటువైపు రాజకీయ ప్రయాణం ఉంటుంది అనుకుంటారు? మేము చెప్పేదంటే ఇంకా జగన్మోహన్ రెడ్డికి మాకు తెలిసైతే రాజకీయ భవిష్యత్తు ఉండదండి. ఎందుకంటే ఇటువంటి నాయకుడిని మళ్ళీ ఎన్నుకొని తప్పు చేయరు ప్రజలు అంత గట్టైన తీర్పు ఇచ్చారంటే అంత అత్యంత మెజార్టీ ఇచ్చి ప్రజలను ఎమ్మెల్యేలు నెగ్గించారంటే అది జగన్మోహన్ రెడ్డి యొక్క థీరీ మీదే. అతను పాపం ఆ గేమ్ లో మంచి మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు భూస్థాపితం అయిపోయారు. వాళ్ళకు కూడా అందుకే ఈ రోజు వేరే పార్టీ వైపు వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ.